చాలా స్పీడ్గా ముందుగానే ఊహించి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి యంత్రాంగం ఈరోజు రాష్ట్రంలో పండించినటువంటి పంటని ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ద్వారా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతులకు ఇబ్బంది లేకుండా కేవలం 3 రోజుల్లోనే వాళ్ళ అకౌంట్స్లో డబ్బులు వేసే విధంగా చేస్తున్న కార్యకలాపాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన కొద్దిమంది పెద్దలకి రుచించట్లేదు. వాళ్ళలాగా నెలల తరబడి కళ్ళాల్లోనే ధాన్యం ఉండేటట్టుగా అక్కడ తడిసిపోయినా పర్వాలేదు రైతుల కర్మకు వదిలేసినట్టుగా ఒకవేళ కాటా వేస్తే కూడా తరువు తీసేసి 5 నుంచి 10 కేజీల దాకా తీసి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు నెలల తరబడిలాగా ఇచ్చుంటే బాగుండే. ఈ ప్రభుత్వం ఏంటి త్వరితగతిన 3 రోజుల్లోనే డబ్బులు ఇస్తూ ఉంది, తడిసిన ధాన్యాన్ని కూడా కొంటా ఉంది. మాకంటే ముందుగానే సెంటర్లు స్టార్ట్ చేసి రైతులు ఆదుకుంటుంది అనేటువంటి అక్కస్తో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పైన తప్పుడు అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉన్నారు. రాజకీయాల కోసం చేయాలి తప్ప రైతాంగ సోదరుల జీవితాలతో వాళ్ళు ఇబ్బంది పెట్టడం కోసం ఈ రాజకీయాన్ని వాడుకోవటం అనేది మంచిది కాదని నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం కానీ లేకపోతే బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ అక్కడ మాట్లాడుతూ ధాన్యం తడిసిపోయింది, మీరు అసలు కొనుగోలు కేంద్రాలే మొదలు పెట్టలేదు, కొనట్లేదని మాట్లాడుతున్నారు. కొంత సమాచారం తప్పనిసరిగా అంటే లేస్తే అబద్ధాలు మాట్లాడుతూ బతికేటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు రాష్ట్ర ప్రజలను కూడా తప్పుదోవ పట్టించడం కోసం ప్రయత్నం చేస్తాం. ఇది ఏ విషయంలోనైనా. అందుకే కొన్ని వాస్తవ విషయాలు ప్రజలకు తెలియాలనే ఆలోచనతోనే నేను చెప్తాను. ఉదాహరణకి 2022-23లో ఇదే యాసంగి పంట సంబంధించి రబీకి సంబంధించి వాళ్ళు ఈ ప్యాడీ పర్చేస్ సెంటర్స్ని అధికారంలో ఉన్నప్పుడు 9/4/2023 నాడు మొదలుపెట్టారు. ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం 25/3/2024 నాడు అంటే దాదాపు ఓ 15 రోజుల ముందే మేము మొదలుపెట్టింది ఇప్పుడున్న ప్రభుత్వం మీకంటే ముందు చూపుతూ. అలాగే మీరు ఆ రోజు సెంటర్స్ ప్లాన్ చేసుకున్నది 7,031 అయితే మీకంటే ఎక్కువ సెంటర్స్ని అడిగిన దగ్గర ప్రతి దగ్గర అవసరం ఉన్న ప్రతి దగ్గర ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం 7,245 సెంటర్లని స్టార్ట్ చేసింది. మీకంటే ఎక్కువ సెంటర్లు స్టార్ట్ చేసింది. అట్లాగే ప్యాడీ ప్రొక్యూర్డ్ మీరు చూస్తే 33.97 లక్షల మెట్రిక్ టన్స్ని మీరు ప్రొక్యూర్ చేస్తే ఈరోజు వరకు మేము 37.59 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇప్పటికే ప్రొక్యూర్ చేసాం. మీకంటే ఎక్కువ ప్రొక్యూర్ చేశాం. డేట్ వైజ్ కూడా నేను చెప్పడానికి సిద్ధంగాను. ఉదాహరణకి సేమ్ 2022-23 ఏప్రిల్ 1 నాడు మీరు 0 ప్రొక్యూర్మెంట్ మీది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం 1,00,000 మెట్రిక్ టన్నులు కొను. అదే రోజు 15th ఏప్రిల్ నాడు 0.02 lakhs మెట్రిక్ టన్స్ మీరు కొంటే ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం 3.25 lakhs మెట్రిక్ టన్స్ కొన్నది 15th ఏప్రిల్ కల్లా. అదే 30th ఏప్రిల్ కల్లా 6.71
6.71 లక్షల మెట్రిక్ టన్నులు కొంటే ఇప్పుడు మేము 16.93 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నాం. ఎక్కడ 6 లక్షలు, ఎక్కడ 16 లక్షలు?